మిథున రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను అన్నీ కూడా అవలీలగా సులభంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా మిథున రాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా చక్కగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా మీకున్నటువంటి అప్పుల భారాలు నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు తెలివిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి రాబోతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. మీ పిల్లల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలు చక్కని సంతోషాలను కలుగచేస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ధార్మిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. అన్ని రంగాల వారు కూడా ఈ వారం ఆశించిన ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వారికి తగినటువంటి విధంగా ప్రతిఫలాలు కూడా పొందుతూ ఉంటారు. దూర ప్రయాణాలు వివిధ కారణాల చేత వాయిదా వేసుకోవటం లేదా తమ ప్రయాణ కార్యక్రమాలు పొడిగింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. అకారణంగా కొన్ని వివాదములు చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎవరో ఏదో ఎవరి మధ్యలో జరిగినటువంటి చర్చలకు మీరు ఆందోళన చెందటం, మీరు జోక్యం చేసుకోవటం, అకారణంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ వారం వివిధ రూపాల్లో కష్టపడి పనిచేసే అవకాశాలు ఉంటాయి. విశ్రాంతి కొంతమేరకు అనేక రకములైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేస్తుంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ యొక్క మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం, ఇంట్లో స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన సమర్పణ చేసుకోవటం అనేది చాలా మంచిది.